ఏపీ ఛాంబర్స్ ఐటీసీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం హోమ్ బేకింగ్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రెండు సంస్థలు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. హెల్దీ హోమ్ బేకింగ్ ట్రైనింగ్ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మహిళలు సర్టిఫైడ్ బేకింగ్ నైపుణ్యాలను అభ్యసించి ఆర్థికంగా బలపడటానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా గుంటూరులోని యోగి భవన్లో శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. 4, 5, 6 తేదీల్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు శిక్షణ సాగనుంది. ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఐటీసీ ఏఐ ఉపాధ్యక్షుడు పి వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలానే పొట్లూరి భాస్కర్రావు, తులసి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగేష్ చంద్ర, మహిళా వ్యాపారవేత్తల గుంటూరు వింగ్ చైర్పర్సన్ సక్కు మాధవి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ మమతా రాయపాటి, అపర్ణ బోర్డు మెంబర్ జి రాధిక వైస్ చైర్పర్సన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్త బేకింగ్ వ్యాపార నైపుణ్యాలు, ఆర్థిక ప్రణాళిక పాఠాలు, మార్కెటింగ్ అవకాశాలు, ప్రభుత్వ సబ్సిడీలు, గ్యారంటీలు, రుణాలు, మార్కెటింగ్ లింకేజీలు కల్పించడం జరుగుతుందన్నారు. హాయ్ అండి, నా పేరు సక్కు మాధవి, గుంటూరు అండి, సక్కు గ్రూప్. ఈరోజు మేము ఏపీ ఛాంబర్స్ తరపు నుంచి బేకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసామండి. ఏపీ ఛాంబర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నుంచి. సో ఆల్మోస్ట్ దాదాపు ఒక 50 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. సో దీనికి మెయిన్గా వాళ్ళు ఇంట్లోనే ఉండి బేకింగ్ నేర్చుకునేట్టు, మిల్లెట్ కేక్స్ నేర్చుకునేట్టు, కుకీస్ నేర్పించి ఒక ఇంటర్నేషనల్ చెఫ్ ద్వారా నేర్పించి మేము వాళ్ళందరికీ ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునేట్టుగా ఎంటర్‌ప్రెన్యూర్స్గా అండ్ పెట్టుబడికి సంబంధించి బ్యాంకర్స్ వచ్చి బ్యాంక్ లోన్స్ ఎలా ఇస్తారు, ఇలాంటివన్నీ వాటికి 100% ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఆఫ్టర్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ సేల్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, అసలు ఆపర్చునిటీ ఎక్కడ వస్తుంది అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది మొత్తం అందరికీ. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ఇంట్లో ఉన్న మహిళ ఎలా ఎంటర్‌ప్రెన్యూర్గా మారాలనేది మేము ఈరోజు ఈ 3 రోజుల ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ మమత, సెంట్రల్ జోన్ ఏపీ ఛాంబర్స్కి వైస్ చైర్పర్సన్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మెన్నే కాదు, ఉమెన్ కూడా బిజినెస్లో ఉండాలి అని. అండ్ వరల్డ్ వైడ్గా ప్రూవ్ చేసింది ఏంటంటే విమెన్ బిజినెస్లో ఉంటే బెటర్గా రిజల్ట్స్ వస్తున్నాయని. సో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మన చంద్రబాబు నాయుడు గారి కళ ప్రకారం ఏంటంటే చాలామంది విమెన్ని ట్రైన్ చేసి వాళ్ళు సొంతగా బిజినెస్లు పెట్టుకొని ముందుకెళ్ళేట్టు చూడాలి అనేది. సో దానిలో భాగంగానే ఇవాళ మిల్లెట్తో కేక్ బేక్ చేయటము అండ్ బిస్కెట్స్ చేయటము అనే ప్రోగ్రామ్ని ట్రైన్ చేస్తున్నాము. సో ఈ మహిళలందరూ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళు ట్రైన్ అయ్యి ఫ్యూచర్లో వాళ్ళ ఇంట్లో చేసుకుంటూనే బయటకి ఇవి సేల్ చేసి వాళ్ళ సాధికారత సాధిస్తారు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్గా ఉన్న అందరికీ ఇంక్లూడింగ్ ఐటీసీ అండ్ యోగి గారు, ఎవరైతే ఈ హాల్ ఇచ్చారో యోగేష్ గారు, అండ్ ఏపీ ఛాంబర్స్ పొట్లూరు భాస్కర్రావు గారు, రాజశేఖర్ గారు, అండ్ అపర్ణ గారు, రాధిక గారు, వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ దీనిలో నుంచి అట్లీస్ట్ సగం మందైనా ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. సో నమస్తే అండి, నా పేరు అపర్ణ, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ స్కిల్ డెవలప్మెంట్ కన్వీనర్గా ఉన్నానండి. సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ హోమ్ బేకింగ్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే 1 హోమ్ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అని ఒక నినాదంతో వచ్చారు ముందుకి. సో దానికి ఏంటంటే ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త ఎందుకు రాకూడదని మేము దాన్ని మాకు అన్వయించుకున్నాము. కాబట్టి మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ అని మనం స్టేట్ వైడ్గా చేస్తున్నాం ఏపీ ఛాంబర్స్ తరఫున. సో మొట్టమొదటి ప్రోగ్రామ్గా ఇక్కడ ఏంటంటే గుంటూరు జిల్లాలో మనం యోగి భవన్లో చేసుకుంటున్నాం ఈ ప్రోగ్రాము. మిల్లెట్స్ తోటి అలానే హెల్దీ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలి, దాని ద్వారా వాళ్ళ ఇంటిని హెల్దీగా తయారు చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా మంచి ఒక హెల్దీ స్నాక్ ఎలా అందించాలి, దాని ద్వారా ఉపాధి ఎలా పొందాలనే ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుందండి. దీంట్లో ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ షెఫ్ దేవేందర్ రెడ్డి గారు వచ్చారు. సో ఆయన క్రూయిజ్లో వర్క్ చేస్తున్నారు అండ్ ఈవెన్ ఇప్పుడు కల్నరీ ఆర్ట్స్ కాలేజ్లో కూడా వర్క్ చేస్తున్నారు. సో ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ 3 రోజుల పాటు మహిళలకి వివిధ రకాలైన కేక్స్, బిస్కెట్స్, అలానే బ్రెడ్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలి, హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలి, అంటే మైదా, పంచదార అలాంటివి వాడకుండా మన నేచురల్ ఉత్పత్తులు అంటే తేనె, మన ఖర్జూరం ఇలాంటి వాటితో స్వీట్గా తయారు చేయడం, అలానే మైదా బదులుగా చిరుధాన్యాల పొడులు వాడి హెల్దీ స్నాక్స్ ఎలా తయారు చేయాలనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుందండి. అలానే 3వ రోజు అంటే 6వ తారీఖున
మనం కాంపిటీషన్ కూడా నిర్వహిస్తున్నాము. ఈ కాంపిటీషన్లో ఏంటంటే ఇప్పుడు ఈ 3 రోజుల పాటు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళు సొంతంగా ఆ కేక్స్, బిస్కెట్స్, బ్రెడ్స్ అన్నీ చేసుకొస్తారు. వాటిల్లో మొట్టమొదటి బహుమతి, రెండో బహుమతి, ఈ 3 బహుమతులు ఉన్నాయండి. 3 కూడా మంచి బహుమతులు ఉన్నాయి. వాళ్ళు ఇన్స్టెంట్గా ఆ బహుమతి తీసుకొని వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే 5 కన్సలేషన్ బహుమతులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. దీనికి మనకి ఐటీసీ వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఇట్లా ప్రతి ఒక్క వ్యాపారవేత్తకి కావాల్సిన ట్రైనింగ్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన అవగాహన సదస్సులు కానివ్వండి, మన రాష్ట్రం అంతా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో వారందరి సహకారంతో మనం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది.